పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ చాలా స్క్రిప్ట్ తయారు చేసుకొని వచ్చాను. రాసుకొని తయారు చేసుకొని కళ్ళన్నీ నిద్ర లేకుండా. సో ఈ అంశం రజకానండి, చాకలి కులవనండి, ధోబీ అనండి, వాషర్మెన్ అనండి, ఈ వృత్తికి సంబంధించినటువంటి ఇది 2001 జనాభా లెక్కలకు సంబంధించి ఏమీ లేవు. తెలంగాణలో, భారతదేశంలో, ప్రపంచంలో ఈ వృత్తి లేకపోతే ఈ జాతి, ఈ కులము, ఈ సామాజిక వర్గం ఏ పేరుతోనైనా పిలవనండి, వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఈ వీడియో ద్వారా ఒకటి కంటే ఎక్కువైతే 2 అవుతాయి వీడియోస్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందరికీ ఈ యజ్ఞానికి ధైర్యం చేస్తా ఉన్నాను. ఆశీర్వదించండి. పెద్దలారా మిత్రులారా, నేను మీ గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. 2001 సెన్సెస్లో సకల కుల జనగణన లేదు. దాని తర్వాత 2011లో కూడా విడిగా చేయలేదు. ఎస్సీ ఎస్టీ తప్ప జనాభా లెక్కలు ఇప్పటిదాకా అంటే 1931లో చేసినటువంటి లెక్కల నుంచి తర్వాత ఇప్పటిదాకా ఇతర కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల పోను మిగతా ఏ లెక్కలు చేయలేదనేది చెప్పక తప్పదు. ఇక 2014 సమగ్ర సర్వే ప్రకారం బీసీలు 51-52% ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. 2024 కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం మనం చూసినప్పుడు బీసీలు ఈ ముస్లిం బీసీలతో సహా కలుపుకుంటే 56.33% ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేగా SSEEPC లెక్కల ప్రకారం మనకు అర్థమవుతూ ఉంది. సో ఇందులో రజక జనాభాకి సంబంధించి వచ్చినప్పుడు 2024 లెక్కల ప్రకారం 9,95,972 అంటే 2.80 జనాభా. మళ్ళీ చెప్తాను, లేటెస్ట్ జనాభా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9,95,972 అంటే పర్సంటేజ్లో 2.8గా మా వాళ్ళు కుల సంఘాల వాళ్ళు చెప్తున్నారు. 3% అబవ్ ఉన్నదనేది అందరూ రాంచుకోవటం చెప్పడం రాలేదనేది. సరే, ఈసారైనా ప్రయత్నం చేయండి, చేద్దాం. 2001-11 దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీ కులాల్లో ఉన్నది. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లో బీసీ ఎస్సీగా ఉంది, 11 రాష్ట్రాల్లో బీసీగా ఉన్నది. సో ఈ సమగ్ర కుల జనగణన చేసిన తర్వాత, రాష్ట్రం మొత్తం సర్వే చేసిన తర్వాత జనాభా 2024 ప్రకారం 3,54,77,554 అయితే అందులో రజక జనాభా 9,95,972 ఇది 2.8%గా మనకు కనపడతా ఉంది. ఈ జిల్లాల వారీగా 2024 లెక్కలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ డేటాని వాల్యూమ్ 4 నుంచి కులాల వారీగా లెక్కలు ఉంటాయని చెప్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా నేను ఈ సమగ్రమైనటువంటి సమాచారం రిపోర్టే కాబట్టి http తర్వాత des.telangana.gov.in. సో ఇది పరిస్థితి. ఉన్నటువంటి టాప్ 20 కులాల్లో 146 బీసీ ఉపకులాలు ఉన్నాయి, ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీ ఉపకులాలు ఉన్నాయి, ఓసీలో కూడా ఆధిపత్య కులాల్లో కూడా ఉన్నాయి. టాప్ 20 కులాల్లో సుమారుగా 200-300 కులాలు ఉంటే 200-300 కులాల్లో టాప్ 20 కులాల్లో ఇది ఒకటిగా ఉన్నది. ఇది 2024 చెప్పాం. 2014కు సంబంధించి మొత్తం జనాభా మరి వాళ్ళకి లెక్కలు చెప్తున్నారు, వీళ్ళకి లెక్కలు చెప్తున్నారు. 3,68,544. సో జనాభా బీసీ జనాభా 1,88,40,41,900 అంటే 51% అనేది 2014 లెక్కలు చెప్తున్నాయి. రజకులు విడిగా ఆ రోజు ప్రైవేట్కి రిలీజ్ చేశారులే కానీ అఫీషియల్గా రిలీజ్ అయినట్టుగా లేదు. సో మొత్తం 1.85 crores అంటే 1,85,00,000 జనాభా ఉన్నట్టుగా, 2024లో 56.33% జనాభా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో కులాల వారీగా 2014లో అయితే ఇచ్చినట్టుగా లేదు కానీ ప్రైవేట్గా రిలీజ్ అయినట్టుగా మనకు కనపడతా ఉంది. దానికి అది రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దాన్ని రిలీజ్ చేయడానికి. ఆ విధంగా అది ఫెయిల్ అయితే 2024లో చేశారు. సో 2024 లెక్కల ప్రకారం 2.8, 2014 లెక్కల ప్రకారం బీసీలు 1.88 కోట్లు. సో ఇది పరిస్థితి. దాని తర్వాత 2001-2011 లెక్కలకు సంబంధించి ఆ వాల్యూమ్ రిలీజ్ చేయకుండా అట్లా అయిపోయి వెబ్సైట్ అయితే అది మీరు చూడొచ్చు. నేనే బేస్డ్గానే చెప్తా ఉన్నాను. http దాని తర్వాత బార్ పెట్టి des.telangana.gov.in వెబ్సైట్లో వాల్యూమ్ 4లో చూడండి. ఇంకా పూర్తి వివరాలు కూడా మీకు అదనంగా కూడా దొరుకుతాయి. సో దాని తర్వాత రజకుల్ని ధోబీ అని, చాకలని, వాషర్మెన్ అని పిలుస్తారు. తెలంగాణ స్టేటస్ BCA గ్రూప్లో ఉన్నారు వీళ్ళంతా. సీరియల్ నెంబర్ 6 వృత్తి సాంప్రదాయ బట్టలు తొక్కటం, ఇస్త్రీ చేయటం. సో కులగణనకు సంబంధించిన డీటెయిల్సే ఉన్నాయి.
నిజాం కాలంలో వాషర్మెన్ కమ్యూనిటీగా ఇది గుర్తింపు పొందింది. చాకలను కూడా పిలిచేవాళ్ళు. సో ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి చాలా కాలంగా డిమాండ్ అవుతుంది. మధ్య మధ్యలో వస్తూ ఉంటుంటుంది సందర్భాన్ని బట్టి ఎస్సీ జాబితాలో చేర్చడం అనేది. ఈ రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి వచ్చినప్పుడు 2023 అసెంబ్లీలో రజక సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఎర్లపల్లి శంకర్ గెలిచాడు మహబూబ్నగర్ జిల్లా నుంచి. సో కమ్మర సంఘటన ఒక రజక దంపతుల 2 నెలల పాపని ఇది చేసినప్పుడు ఆయన ఆధిపత్య కులాలో లేకపోతే ఆధిపత్య వర్గాలు పవర్ పార్టీ తరపున రజకల తరపున లేడు. ఇక ఎంపీపీ జెడ్పీటీసీ కొన్ని చోట్ల బీసీ రిజర్వ్డ్ స్థానాలు కూడా గెలిచారు. కుల సంఘాలకు సంబంధించి రజక సంఘాలకు సంబంధించి వచ్చినప్పుడు శాఖల ఎస్సీ సాధనా సమితి, టీఆర్ఎస్వి, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, మన రజక సంఘం, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి, పోరాట సమితి, ఐలమ్మ రజక సంఘం, ఇంకా ఇతర విజిటింగ్ కార్డు సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వృత్తిదారుల సంఘాల పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా ధోబీ మహాసభ పేరుతో కూడా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలు అంచనా వేసి మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్ ఏరియాలు కాబట్టి లాండ్రీ అంటే ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ వృత్తులు ఎక్కువ మంది ఉన్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ సాంప్రదాయ గ్రామాల్లో వాళ్ళు వృత్తిపరంగా జీవిస్తూ ఉన్నారు. ఈ ఖమ్మం, నల్గొండ మైదాన ప్రాంతాల్లో గ్రామాల్లో ఎక్కువ మందిగా జీవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దాని తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నదో అంతమాటికి అంతనే బీసీ కార్పొరేషన్ లోన్లు, ల్యాండ్రీ షాపులు, మోడర్న్ వాషింగ్ మిషన్లు 1 లక్ష వరకు సబ్సిడీ లోన్లు ఉన్నాయి. అది ఆచరణలో లేదు. ఎప్పుడో ఒకసారి ఇచ్చారు. ఈ 10 ఏళ్ళ 20 ఏళ్ళు ఎంతమంది దిక్కులేదు. చాకల ఐలమ్మ వర్గీకరణ పేరుతోనే గుర్తింపు ఇచ్చే పేరుతో ఆమె పేరుతోనే ఒక యూనివర్సిటీని కోటి ఉమెన్స్ కాలేజీని ఆ పేరుతో పెట్టారు తప్పితే ఇక ఆమె పేరు జనగాం జిల్లాకి ఆమె పేరు పెట్టమని అడుగుతున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో మోడర్న్ దోబిగాడ్లు కడుతున్నారు. సో మిగతా దోబిగాడ్లు కట్టినా ఆ కరెంటుకు సంబంధించి ఫ్రీ ఇవ్వట్లేదు కాబట్టి అవి పగిలిపోతానో ఆ కరెంటు బిల్లు కట్టుకోలేకనో అవి కాంట్రాక్టులు ఫాలో అవుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో 1931 తర్వాత భారతదేశంలో కులాల వారీగా సెన్సెస్ లేవు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీఏగా ఉంది, కర్ణాటకలో కేటగిరీ 1గా ఉంది, తమిళనాడులో ఎంబీసీగా ఉన్నారు, మహారాష్ట్రలో ఓబీసీగా ఉన్నారు, 17 స్టేట్స్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు, 11 స్టేట్స్లో బీసీ జాబితాలో ఉన్నారు. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ప్రస్తుతం తెలంగాణలో 2024 సకల కుల జనగణన జరిగింది. అవి మీతో చెప్పుకుంటూ వచ్చాను. సో సోర్స్ తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ బుక్స్ నుంచి ఈ సమాచారం చెప్తా ఉన్నాను. ఇంకా సోర్స్ లింక్ కూడా ఇప్పుడు ఇందాక చెప్పిన http://des.telangana.gov.in. ఈ డాక్యుమెంట్కి సంబంధించి SEEEPC సర్వే 2024 వాల్యూమ్ 1 స్టేట్ అబ్స్ట్రాక్ట్ నుంచి ఈ సమాచారం చెప్తా ఉన్నాను. జిల్లాల వారీగా ఎందుకు లేదు అనే దానికి వచ్చినప్పుడు వాళ్ళు లేదు కాబట్టి లేదు. ఇది పరిస్థితి. ఇంకా జిల్లాల వారీగా లెక్కలకు సంబంధించి ఆ వాటిల్లో దొరుకుతుంది. క్యాస్ట్ వైజ్ పాపులేషన్ డేటా టేబుల్స్ వాల్యూమ్ 4 నుంచి వాల్యూమ్ 4 ఇంకా అదే వెబ్సైటు http ఇట్లా బార్ అంటే ఇట్లా 2 గీతలు DES telangana.gov.in. అందులో కూడా పూర్తిగా అప్లోడ్ కాలేదు. 2001, 2011, 2014 లెక్కలకు సంబంధించి అవి సరైనటువంటి సమాచారం ఇవ్వలేదని SC/ST జనాభా లెక్కలే ఉన్నాయి. 2014 సమగ్ర కుల జనగణన చేసినా కూడా అవి బయటికి కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అది లెక్కలు ఇవ్వలేదనేది మనకు అర్థమవుతా ఉంది సోదరులారా, సోదరీమణులారా. ఇక మనం ఈ విధంగా చెప్పుకుండా పోయినప్పుడు జిల్లాల వారీగా అనేది అసలు స్టేట్లో ఇవ్వనప్పుడు జిల్లాల వారీగా స్టేటే ఇస్తే వేరే సంగతి, జిల్లాల వారీగా చూడాలి. ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో రజక వృత్తికి సంబంధించినటువంటి దేవతలు, పండుగలకు సంబంధించినటువంటి వివరాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. హెరిటేజ్ అండ్ కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి రజకులు ఏం ఆచరిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది ఇలా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పొలిటికల్ పార్టీ స్టేట్ కాన్ఫరెన్స్లోనో నేషనల్ కాన్ఫరెన్స్లోనో లాగా పెద్ద ఎత్తున బుక్లెట్ తయారు చేసుకొని వచ్చాను. ఇక ఇందులో రజక కులదేవతలకు సంబంధించి మడేలయ, ఇది రజకుల కులదైవం. బట్లుతికే వృత్తికి ఆది దేవతగా కొలుస్తారు. మడేల దేవుడికి మేకపోతు బలిచ్చే ఆచారం ఉన్నది. సోర్స్ తెలంగాణ స్టేట్ బీసీ కమిషన్ రిపోర్ట్ 2016 ప్రకారం. ఇది నేను రిపోర్ట్ మీ దృష్టికి తీసుకొచ్చాను. రెండవది చాకల ఐలమ్మ నాయనమ్మ, తెలంగాణ సాయుధ పోరాట విధురాలు, రజక సామాజిక వర్గం ఐకాన్. 2014 అధికారికంగా ప్రభుత్వం గుర్తించి ఆమె జయంతిని జరుపుతూ ఉన్నది. తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ సోర్స్గా ఈ సమాచారం మీకు చెప్తా ఉన్నాను. ఈ గ్రామ దేవతలు రజకులు ఎక్కువగా కొలిచే శక్తి స్వరూపం, జాతర చేస్తారు. సో ఈ సోర్సు పీపుల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వాల్యూమ్ 12 పార్ట్ 2 ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దాని నుంచి ఈ సమాచారం మీకు చెప్తా ఉన్నాను. ఇక పోచమ్మ, మైసమ్మ వీళ్ళు గ్రామ రక్షక దేవతలు, అంటురోగాలు,
పశువుల రోగాలు రాకుండా మొక్కుతారు, బోనాలు సమర్పిస్తారు. ఇది సోర్స్ దేని నుంచి చెప్తా ఉన్నానంటే పోకు డైటీస్ ఇన్ తెలంగాణ తెలుగు అకాడమీ 2018 దీని సమాచారం నుంచి, ఈ సోర్స్ నుంచి మీకు ఈ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రజకుల కుల పండుగలకు సంబంధించి మడేల్ దేవుని జాతర జరుగుతుంది. ఈ మడేల్ దేవుని జాతరకు సంబంధించి మనం చెప్పుకుంటా వచ్చినప్పుడు ఈ మడేల్ జాతరకు సంబంధించి ప్రతి ఏటా ప్రతి మాసంలో కులదైవం మడేల్ జాతర చేస్తారు. కుల పెద్దలు ఆధ్వర్యంలో మేకలు, కోళ్ళు కోసుకుంటారు. వృత్తికి సంబంధించిన పనిముట్లు, రేకు, పీట, ఉతికి, రాయి, బట్టలు వీటికి సంబంధించినటువంటి దసరాకు ఆయుధ పూజలాగా మడేల్ స్వామి జాతర రోజు, ఆ పండగ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఈ సోర్సు బీసీ కమ్యూనిటీస్ ఆఫ్ తెలంగాణ CESS హైదరాబాద్ 2017 రిపోర్ట్ నుంచి ఇది మీకు చెప్తా ఉన్నాను. ఇంకా చాయకల ఐలమ్మ జయంతికి సంబంధించి ఇప్పటికే చెప్పాం. 8 సెప్టెంబర్ 26న ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. రజక సంఘాలు ఊరేగింపులు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, వాట్సాప్ యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. సో జాతి సమగ్ర అభివృద్ధి కోసం మేము కోరుతా ఉన్నాం. ఈ సోర్సు GOMS నెంబర్ 6 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ 2015 అప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఇక బోనాలకు సంబంధించి సాకలోళ్ళు గ్రామదేవతలందరికీ సాకలోళ్ళు లేకుండా నడవదు మొదటి నుంచి. సో ఆషాఢ మాసంలో పోచమ్మ, ఎల్లమ్మకు బోనాలు ఎత్తడం రజకుల్లో ముఖ్యమైన ఆచారం. మహిళల బోనం కొండలతో ఊరేగింపుగా వెళ్తారు. రజకులు లేకుండా గ్రామదేవతల కార్యక్రమాలు నడవు. సోర్స్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఫెస్టివల్స్ హ్యాండ్బుక్ 2020 నుంచి ఈ సమాచారం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ రాష్ట్ర పండుగ. రజక మహిళలు కూడా ఈ బతుకమ్మ కార్యక్రమాలు పాల్గొంటారు. 9 రోజుల అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రజకులు కీలకంగా పాల్గొంటారు. ఎటుబయట వచ్చినా రజకులు ఉండాలి కాబట్టి పండగకే అదొక సోర్సు. ఇది దేని ద్వారా చెప్తున్నట్టే ఈ సోర్సు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తెలంగాణ దానికి సంబంధించి. పీర్ల పండుగ, మొహరం పండుగ సంబంధించి కొన్ని తెలంగాణ గ్రామాల్లో రజక ముస్లింలు, హిందూ రజకులు కలిసి పీర్ల పండుగ జరుపుతారు. మత సామరస్యానికి ప్రతీక. ఇది ఏ సోర్స్ చెప్తున్నారంటే కాంపోజిట్ కల్చర్ ఇన్ తెలంగాణ విలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ స్టడీ 2019 ఈ రిపోర్ట్ నుంచి మీకు ఈ సోర్స్ చెప్పాను. ఇక వృత్తి సంబంధిత ఆధారాలకు సంబంధించి వచ్చినప్పుడు రేకుపేటలు ఎప్పటికే చెప్పాం. ఉగాది రోజు, దసరా రోజు, బట్టలు ఉతికే రోజు రేకుపేట, ఇస్త్రీ పెట్టే, గుండ్రాయి పూజిస్తారు, కొత్త పని మొదలు పెడతారు. సో రజక వృత్తికి సంబంధించింది ఇప్పుడు ఈ 30-40 ఏళ్ల బట్టి కొంచెం రజకులకు సంబంధించి రూపాయి కనపడుతుంది. కానీ అంతకుముందు సో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఒక ఇంటి ముందు కుక్కిచ్చే విలువలు లేనటువంటి ఒక బానిసలాగా జీవించేవాళ్ళు. సో చివరి బానిస రజకులు. కమ్యూనికేషన్లు ఎందుకంటే బట్టలు ఉతికేది మహిళలే కాబట్టి చివరి బానిస మహిళలు అయితే వాళ్ళ ఆ బానిసలకు ఇంకా బానిసలు, దొరసాన్లకు బానిసలు. ఆక్యుపేషనల్ కమ్యూనిటీస్ ఆఫ్ తెలంగాణ TCR అండ్ TI 2016 సోర్స్ నుంచి ఇది మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఈ కొత్తకొండ కార్యక్రమం పెళ్ళిళ్లలో, శుభకార్యాల్లో చాకలి కులస్తులు, రజక, దోబియాన్ అని ఏ పేరుతో పిలిచిన కొత్తకొండలు ఇచ్చే ఆచారం. దీనికి చాకీకొండ అంటారు. కొన్ని గ్రామాల్లో పిల్లలు చదువుకుంటున్నారు, పెద్ద వయసు వాళ్ళు ముసలోళ్ళు అయ్యారంటే కొన్ని గ్రామాల్లో నేలకొండపల్లి మండలం, ఆరిగూడెం లాంటి చోట వెలేసిన సందర్భాలు మనం చూస్తాం. ఇంకా రాష్ట్రంలో తరచూ జరుగుతూ ఉన్నాయి. సో పీపుల్ ఆఫ్ ఇండియా, ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సోర్స్ నుంచి ఇది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంకా ఇవి తెలంగాణ రజకుల్లో సాధారణ ఆచారాలు ప్రాంతాన్ని బట్టి, అంటే కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా అటు ఇటుగా ₹1 అటు ఇటుగా, ₹10 అటు ఇటుగా ఉంటాయి. సో బేసిక్ అయితే ఫండమెంటల్స్ ఇవే ఉంటాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, చాకలి కులాన్ని SC జాబితాలో అనేది మొదటి నుంచి పడుతుంది. 1950 నుంచి 90 వరకు. 1956లో మొదటి వినతి పత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రజక మహాసభ ఏర్పడింది. రజకులను SC జాబితాలో చేర్చాలని చెప్పేసి కేంద్రానికి ఫస్ట్ వినతి పత్రం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారికి ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది సోర్సు ఏంటంటే ఏపీ స్టేట్ ఆర్చివ్ 1956 రిప్రజెంటేషన్ ఫైల్స్ నుంచి ఈ సోర్స్ మీకు ఈ సమాచారం మీకు చెప్తా ఉన్నాను. 1976లో కోర్ కమిటీ ఏదైతుందో SC ST జాబితాలో సవరణ కోసం వేసినటువంటి లోకూర్ కమిటీకి రజక సంఘాలు మెమోరాండం ఏదైతుందో ఇచ్చిన సామాజిక ఆర్థిక వెనకబాటుతనం, అంటరానితనం వివరిస్తున్నట్టుగా ఉన్నది. దానికి సంబంధించి మాకు SC రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అడగటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సోర్స్ లోకూర్ కమిటీ రిపోర్ట్ 1965 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 1965లో ఇచ్చినటువంటి కమిటీ ప్రకారం ఇది జరుగుతుందని చెప్తున్నాను. సో 1990 నుంచి 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి జరిగింది. 10,000 మందికి పైగా రజకులు పాల్గొన్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దానికి సంబంధించినటువంటి రిపోర్టు ఇది ఈనాడు పేపర్ తెలుగు దినపత్రిక ఆగస్టు 1994 సోర్స్ నుంచి ఇది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక 2004లో చలో ఢిల్లీ కార్యక్రమం పెడితే జాతీయ రజక మహాసభ, ఆల్ ఇండియా ధోబీ మహాసభ పార్లమెంట్ ధర్నా పెట్టారు. దేశవ్యాప్తంగా రజకులను SC జాబితాలో చేర్చాలనేది. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో SCలో ఉన్నాయని చెప్పేసి
ఈ 10 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో బీసీలో ఉన్నదని చెప్పేసి నేషనల్ లెవెల్లో 1 క్యాస్ట్ 1 రిజర్వేషన్ పద్ధతిలో, అంటే ఒకే కులం ఒకే రిజర్వేషన్ అందాలనే ఒక నినాదం ఆ సందర్భంలో ముందుకు వచ్చింది. సోర్సు ద హిందూ పేపరు December 15, 2004 పేపర్ సోర్స్గా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక దాని తర్వాత 2008 రాష్ట్రపతికి వినతి. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 5 లక్షల సంతకాలతో వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే స్టేట్ గవర్నమెంట్ సిఫార్సు చేస్తే కేంద్రం పరిశీలిస్తుందని పిఎంఓ ఆఫీస్ నుంచి సమాధానం వచ్చింది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఏ బేస్డ్గా చెప్తున్నానంటే సోర్సు డెక్కన్ క్రానికల్ March 10, 2008 ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ సమాచారం మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. 2014 తర్వాత 2014 నిరాహార దీక్షలు, తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటైంది. 2014 అక్టోబర్ 2 నుంచి ఇందిరా పార్క్ దగ్గర 11 రోజులు నిరాహార దీక్ష చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అఖిలపక్ష వ్యవస్థను హామీ ఇచ్చింది. సోర్సు నమస్తే తెలంగాణ October 13, 2014 నుంచి. అంటే ఇవి కాకుండా రికార్డెడ్ కాకుండా ఉన్నటువంటి చాలా ఉన్నాయి. నేను రికార్డెడ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాలకు సంబంధించి తరచూ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులని, కేంద్ర మంత్రులని, రాష్ట్ర మంత్రులని వివిధ సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చి రజక కులానికి, రజక జాతికి, చాకలి, దోబి కులస్తులకి, వాషర్మెన్కి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ చేసుకుంటూ, అజిటేషన్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2016 చలో హైదరాబాద్కు సంబంధించి నిజాం కాలేజ్ గ్రౌండ్లో రజక సింహగర్జన సభ 2 లక్షల మందితో జరిగింది. ఎస్సీ హోదా ఇవ్వకపోతే 2019 ఎన్నికల ఓట్లు వేయమని చెప్పేసి ఆ రజక గర్జన సభ నుంచి తీర్మానం చేయడం జరిగింది. సోర్సు సాక్షి November 28, 2016 నుంచి ఈ సమాచారం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక 2018 అసెంబ్లీ తీర్మానం డిమాండ్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి దానికి సంబంధించి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి అన్ని జిల్లాల్లో రాష్ట్రోకులు కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఆంధ్రజ్యోతి పేపరు February 12, 2018 జరిగింది. ఇక 2022 మిలేనియం మార్చికి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉందో 2022 December 11 ట్యాగ్ బండ్ మీద రజక మిలియన్ మార్చ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వచ్చి మద్దతు తెలిపారు. కేంద్రానికి సిఫార్సు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఏ సోర్స్గా చెప్తున్నారంటే V6 న్యూస్ December 12, 2022 ఆ సమాచారం ఆధారంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక 2023 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ పర్యటనకి వచ్చినప్పుడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలిసి వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ రైతు సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో దాని తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో ఇది సోర్సు ద హిందూ పేపరు July 18, 2023కి సంబంధించిన ఆధారంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, సో ఉద్యమానికి ప్రధాన కారణాలు అంటరానితనం, గ్రామాల్లో ఇప్పటికీ శాఖలు వృత్తి చేసే వారి పట్ల వివక్ష అని రైతు సంఘాలు చెప్తున్నాయి. వాస్తవం కూడా రజక ఆర్థిక ఎరగబాటుతనం ఉంది. రజకుల్లో 60% మంది నెలకు 10,000 ఆదాయం ఉన్న వాళ్ళే ఉన్నారు. పురుస్వామి కమిషన్ రిపోర్టు కూడా 91% పేదలు ఉన్నారని చెప్తా ఉంది. రాజకీయ ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే, అది వీర్లపల్లి శంకర్ మొన్న ఉన్నాడు. సో 3% జనాభా ఉన్నారు కాబట్టి కనీసం 4 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీట్ అనే రావాలి. అసలు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇచ్చే దిక్కే లేదు. దయాదాక్షిణ్యాలు, దొరల కాళ్ళ కాడ వాళ్ళ దయాదాక్షిణ్యాలు కలిపితే తప్ప. ఇంకా ప్రభుత్వ స్పందనకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994, 2004, 2009 క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు. కానీ కేంద్రానికి సిఫార్సులు అయితే వెళ్ళలేదు. సో ఇది పరిస్థితి రజకలకు సంబంధించిన సమస్యల మీద. తెలంగాణకు సంబంధించి 2017లో బీసీ కమిషన్ వేశారు. రజక స్థితిగతులు అధ్యయనం చేసింది కానీ ఎస్సీ సిఫార్సు అయితే చేయలేదు, ఎస్సీలో చేర్చాలనేది. కేంద్రంలో 2023 డిసెంబర్లో పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రస్తుతం కొత్త కులాలను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రతిపాదన లేదని చెప్పాడు. సో లోక్సభ దీన్ని ఏ సోర్స్గా చెప్తున్నానంటే లోక్సభ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 1234 2023లో December 11 మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి ఈ సమాచారం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఎస్సీ హోదా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్రం ఆర్జీఐ ఎస్సీ కమిషన్ అభిప్రాయం తీసుకొని పార్లమెంట్లో వెలిపెట్టాలి. అప్పటి వరకు తెలంగాణ నుంచి అధికారిక సిఫార్సు, అంటే ఇప్పటిదాకా 2026 దాకా అధికారిక సిఫార్సు వెళ్ళలేదని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా రజక కులం గురించి అధికారిక సమాచారం ఏదైతే ఉందో మొత్తం సోర్సు కులం గుర్తింపు, జనాభా, అధికారిక పేరు రజక అంటారు, చాకలి అంటారు, దోబి అంటారు, పరిట్ అంటారు, వన్నాన్ అంటారు, వాషర్మెన్ అంటారు. ఇంకా బీసీలో ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీఏ గ్రూప్లో ఉంది, సీరియల్ నెంబర్ 6గా మనం చెప్పొచ్చు. తెలంగాణలో ఇప్పటికే చెప్పాం 9,95,972 జనాభా ఉన్నారని, ఇది 2.8 అని. చాకలి జనాభా ఎస్సీ జాబితాలు అనేది ఇది పరిస్థితి. సో ఇదే సోర్సు. ఇదంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ స్టేట్స్
ఏపీ స్టేట్స్ 56 రిప్రజెంటేటివ్ ఫైల్స్ నుంచి చెప్తాను. లోకూర్ కమిటీకి సంబంధించి ఎంతమంది చెప్పాను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి లోకూర్ కమిటీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంటరానితనం అన్నీ అనుభవిస్తున్నటువంటి కులానికి ఇవ్వాలని చెప్పేసి లోకూర్ కమిటీ రిపోర్ట్ 65 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఈ సమాచారం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో ఇదే పరిస్థితి ఉన్నది. 1994 నుంచి 2014 మధ్య అసెంబ్లీ ముట్టడి జరిగింది. 1994లో ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి జరిగింది. 10,000 మందికి పైగా రజకులు పాల్గొన్నారు. అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం.